హే డార్లింగ్స్, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో దాదాపు 10 ప్రూఫ్స్ చెప్పుకుని రామాయణం నిజంగా జరిగిందా లేదని ఒక పాయింట్కి అయితే వచ్చాం. అయితే ఈ వీడియో మీద మీకున్న ఇంట్రెస్ట్ చూసి కొంచెం ఇంప్రెస్ అయ్యాను. మీకోసం ఇంకొన్ని ప్రూఫ్స్ వెతికి పట్టుకొని మళ్ళీ వచ్చాను. అయితే డార్లింగ్స్, మీలో ఎవరైనా ఆ ఫస్ట్ వీడియో చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో లింక్ ఉంది. ఖచ్చితంగా ఆ వీడియో చూసి ఈ వీడియో చూసినా పర్లేదు, కానీ ఆ వీడియో మాత్రం మిస్ అవ్వకండి. లెట్స్ బిగిన్ టు ద షో. నెంబర్ 1, రామగిరి. ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న రామగిరిలోనూ సీతారాముల ఆనవాళ్లున్నాయి. వనవాసం సమయంలో శ్రీరాముడు రామగిరిపై కొంతకాలం కుటీరం ఏర్పరచుకొని సీతా లక్ష్మణులతో ఉన్నారని స్థానికులు చెబుతారు. సీతారామ లక్ష్మణులు సంచరించినట్లు కొన్ని ఆనవాళ్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఒక బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరించిన కొలనుతో పాటు శ్రీరామునితో సంచరించిన ఆంజనేయుడి విగ్రహం కూడా ఇక్కడే ఉంది. దీంతో పాటుగా మన తెలుగు రాష్ట్రాల్లో సీతారాములు నడిచిన ప్రాంతం కూడా ఉంది. సీతారాములు నడిచిన ప్రాంతం ఖమ్మం జిల్లాలో భద్రాచలం అనే ఒక చిన్న గ్రామం. రాముడు తన వనవాసం సమయంలో సీత లక్ష్మణులతో కలిసి ఇక్కడే కొంతకాలం నివసించాడని కూడా గ్రంథంలో ఉంది. ఈ ప్రదేశంలో సీతారామ లక్ష్మణులు నడియాడిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. అలానే కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట సీతమ్మ వారి దాహాన్ని రాముడు తీర్చిన ప్రదేశంగా దీన్ని చెప్పుకుంటారు. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని స్వయంగా జాంబవంతుడే ప్రతిష్ఠించాడు అని కూడా చెప్పుకుంటారు. ఒకే విగ్రహంలో శ్రీరాముణ్ణి, సీతను, లక్ష్మణుణ్ణి ఇక్కడ మనం చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది. సీత కోరిక ప్రకారం శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని పురాణం చెబుతుంది. నెంబర్ 2, సీతాదేవి లవకుశలకు జన్మనిచ్చిన స్థలం. సీతాదేవి లవకుశలకు జన్మనిచ్చిన స్థలం పేరే బితూర్. ఈ ప్రదేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలో మాత్రమే ఉంది. ఈ ప్రదేశంలోనే వాల్మీకి ఆశ్రమం కూడా ఉంది. సీతాదేవి లవకుశులను జన్మనిచ్చిన ప్రదేశంగా దీన్ని అందరూ అభివర్ణిస్తారు. మరియు ఇక్కడే సీతాదేవి భూదేవిలో ఐక్యమైందని కూడా చెప్పుకుంటారు. నెంబర్ 3, వేడి బావులు. రామాయణంలో రావణుడు కన్యలో మరియు శ్రీలంక దేవాలయాల చుట్టూ వేడి బావులు నిర్మించాడని ప్రస్తావించబడింది. మరియు రావణ నిర్మించినట్లు చెప్పబడుతున్న ఈ వేడి నీటి బుగ్గలు ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి. అంటే ఇప్పటికీ అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ చూసేదానికి బావిలా ఉంటాయి. ఇక్కడ షాక్ కి గురి చేసే విషయం ఏదైనా ఉంది అంటే శ్రీలంక ప్రజలు నిత్యం వేడి నీటి వనరులుగా ఈ బావిలను ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నారు. హే డార్లింగ్స్, వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ వీడియోస్ ఇంకా కావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మాత్రమే నేను చేసే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే కొంచెం మర్చిపోకుండా వీడియో నచ్చుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేయండి. మీరు వేసే ఒక లైక్ నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. నెంబర్ 4, హనుమాన్ గార్హి ఉనికి. ఈ ప్రదేశం భారతదేశంలోని అయోధ్య మధ్యలో ఉంది. ఇక్కడ శ్రీరాముడు వనవాసంలో ఉన్నప్పుడు హనుమంతుడు ఓపికగా వేచి ఉన్నాడు. ఇప్పుడు హనుమాన్ గార్హి అని పిలువబడే ఒక ఆలయం ఉంది. హనుమాన్ గార్హి నిజానికి ఒక గుహ ఆలయం. దీనిని 76 మెట్ల ద్వారా చేరుకోవచ్చు. ఈ ఆలయాన్ని చెక్కిన విధానం చూస్తే మన మతి పోగొడుతుంది. ఒకప్పుడు హనుమంతుడు నివసించిన ఈ ప్రదేశాన్ని చేరుకోవడానికి వంపు తిరిగిన మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. లంకపై దండయాత్ర సమయంలో మరియు తర్వాత శ్రీరాముడికి హనుమంతుడు తోడుగా మరియు కాపలాగా ఉండేవాడు. పురాణాల ప్రకారం హనుమంతుడు ఈ గుహలో నివసించి జన్మభూమి లేదా రామ్కోట్ను కాపాడాడు. గర్భగుడిలో శిశువు హనుమంతుడిని తన ఒడిలో పట్టుకున్న మాతా అంజని విగ్రహం కూడా ఉంది. విగ్రహం ఆకట్టుకోలేనిది మరియు విగ్రహాన్ని కనుగొనడానికి చీకటిలో కష్టపడాల్సి ఉంటుంది. ఈ పవిత్ర మందిరాన్ని దర్శించుకోవడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని అక్కడి భక్తుల నమ్మకం. నెంబర్ 5, రామసేతు. యాక్చువల్ గా రామసేతు గురించి చెప్పుకోవాలంటే ఒక వీడియోనే సరిపోదు. కానీ మీకు ఏమాత్రం రామసేతు గురించి సపరేట్ గా వీడియో కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. లంకకు చేరుకోవడానికి శ్రీరాముడు వానర సైన్యం సహాయంతో సముద్రం పైన వారధి నిర్మించాడని మనందరికీ తెలిసిన కథే. ఆ వారధి ఇప్పటికీ భారత్ శ్రీలంకల మధ్య సముద్రంలో సజీవంగా ఉందని కూడా మనకు చాలా ప్రూఫ్స్ అండ్ శాటిలైట్ ఇమేజెస్ లో చూసాము. అదే రామసేతు. దీన్ని ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. అయితే అక్కడి రాళ్లను పరిశోధించిన శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ ద్వారా అవి రామాయణం కాలం నాటివని నిరంతరించారు. దీనికి అనుగుణంగా నాసా కూడా ఆధారాలను విడుదల చేసింది. భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఒకప్పుడు ఉన్న మర్మమైన పురాతనమైన వంతెన
ఈ యొక్క చిత్రాన్ని నాసా శాటిలైట్ విడుదల చేసింది. ఇది ఇటీవల కనుగొనబడిన వంతెన మరియు దీని పొడవు దాదాపు 30 కిలోమీటర్లని చెప్తుంది. నెంబర్ 6 లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అగ్ని పరీక్ష జరిగిన ప్రదేశం. రామాయణంలో ఒక ఘట్టం సీతమ్మ తల్లి ఎదుర్కొన్న అగ్ని పరీక్ష. ఇది శ్రీలంకలోని దివరంపుల అనే ప్రాంతంలో జరిగిందంట. ఎక్కడైతే తను ఈ పరీక్షకు సిద్ధపడాల్సి వచ్చిందో సరిగ్గా అక్కడే ఒక పెద్ద చెట్టు కూడా ఉందని మనకి తెలుసు. అయితే అలాంటి చెట్టే ఆ ప్రదేశంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉందని కూడా శాస్త్రవేత్తలు ప్రూవ్ చేశారు. ఇలాంటి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ రామాయణాన్ని నిజంగా జరిగిందని చెప్పడానికి సాక్ష్యాలు. ఇవన్నీ చూశాక రామాయణం నిజంగా జరిగింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అనేది లేదు. ఎందుకంటే రావణాసురుడు లంకను వెళ్ళిన సాక్ష్యాలు ఉన్నాయి. శ్రీలంకలో సీతాదేవిని బంధించిన అశోక వాటిక ఉంది. రావణుడు కట్టిన వేడి నీళ్ళ బావులు కూడా ఉన్నాయి. మరణించిన జటాయువు అదే లేపాక్షి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఇంకా హనుమంతుడు లంకలో 4 దంతాల ఏనుగులను చూస్తాడు. ఆ 4 దంతాలు ఫాజిల్స్ కూడా సైంటిస్టులకి ఎప్పుడో శ్రీలంకలో దొరికాయి. అంతేకాకుండా హనుమంతుడు లక్ష్మణుడు కాపాడేందుకు తెచ్చిన సంజీవని దగ్గర కూడా చాలా ప్రూఫ్స్ దొరికాయి. ఇలా ఈ ప్రూఫ్స్ అన్ని చూస్తుంటే రామాయణం నిజంగా జరిగిందని మనకి అర్థమవుతుంది. ఇంకేం లేదు డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా నెక్స్ట్ వీడియోలో కలుస్తారని అనుకుంటున్నాను. మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చాక చూడండి. కాలేజ్ స్టూడెంట్స్ కొంచెం లేట్ అయినా పర్లేదు, నైట్ టైం చూడండి. ఇంకా పెద్దలైతే పనులన్నీ అయ్యాక తీరిగ్గా నిద్రపోయే ముందు చూడండి. చాలా రిలాక్స్ అవుతారు మన వీడియోస్ చూడడం వల్ల. గుర్తుపెట్టుకోండి డార్లింగ్స్, మన ఛానల్ నేమ్ ఫ్యాక్స్ ఫ్యామిలీ. చూద్దాం ఈ ఫ్యాక్స్ ఫ్యామిలీలో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అవుతారో. ఉంటా, బై బై, సీ యూ డార్లింగ్స్.